హాయ్ హలో షాక్ అవ్వకండి. ఇవాళ వచ్చేసి నేను అనమాట చికెన్ స్టార్టర్ ట్రై చేస్తున్నా. అండ్ ఈ చిన్నోడి కోసం వీడి కోసం కొంచెం నార్మల్ చికెన్ అనమాట. సో ముందు మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ సో ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మిర్చి యాడ్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ నార్మల్ మిర్చి, సో అందుకే నేను ఎక్కువనే యాడ్ చేస్తున్నా. వేరే మసాలాస్ వేస్తాను అనమాట దీంట్లో. సో ఆగమాగం ఉంటుంది ఇంట్లో అంతా, భయపడదు. ఇదంతా లొల్లి చేస్తున్నారు. సో నెక్స్ట్ నేను పెప్పర్ యాడ్ చేస్తున్నా. అంటే ఎయిర్ ఫ్రైర్ లో చేస్తున్నాం అనమాట. నేను నార్మల్ ఇంట్లో చేస్తా కానీ ఎయిర్ ఫ్రైర్ లో చేయాలి ఇప్పటివరకు. సో దిస్ ఇస్ పెప్పర్ కాదు, ధనియాల పొడి. సారీ గాయ్, ధనియాల పొడి వీడికి కూడా కొంచెం. సో నెక్స్ట్ పెప్పర్ పౌడర్. సో అన్ని మనకి ఎంత స్పైస్ కావాలంటే అంతగానో వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా లేకుండా ఏది చేయొద్దు, మెయిన్లీ నాన్ వెజ్ నేను చెప్తున్నా. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ పసుపుతోనే కడిగినాం, సో నేను ఎక్కువ పసుపు వేస్తే లైట్ గా వేస్తున్నాను అనమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్. నాన్ వెజ్ లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా ఎక్కువ వేయాలన్నమాట, కొంచెం వేయద్దు, ఎక్కువ వేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మిక్స్ కర్నా ఇస్తా. సో దీనికి మిక్స్ చేద్దాం మంచిగా. మనం సాసెస్ కూడా వేసుకోవచ్చు, బట్ వితౌట్ సాస్ నేను చేస్తున్నాను అనమాట. ఇది లైక్ సోయా సాస్ వేసుకోవచ్చు, దీంట్లో మిర్చి సాస్ వేసుకోవచ్చు, అవన్నీ ఇంకా బాగుంటుంది. బట్ నేను సాసెస్ లేకుండా చేస్తున్నాను అనమాట. స్టార్టర్లో నేనైతే క్యాప్సికమ్ వేయను, నేను వేయా. సో దీంట్లో మీకు కావాలంటే సోయా సాస్, అది ఇంకా ఏంటంటే కలర్ రానికే కలర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం ఆరెంజ్ కలర్, ఆ కలర్లు ఉంటాయి కదా, కలర్ కూడా వేసుకోవచ్చు, బ్రైట్ కలర్ రానికే. లేదంటే 3 మ్యాంగో కానీ లేదా చిల్లీ పౌడర్, కాశ్మీరీ మిర్చి వేసి కూడా చాలా రెడ్ ఉంటుంది అనమాట మన చికెన్. సో ఈ చికెన్ ఇక్కడ చేసేసిన. నెక్స్ట్ వీడి చికెన్ కలుపుదాం. వీడు అన్నం కూడా తెచ్చుకొని నిన్నే తింటుండు. ఏమన్నం తింటున్నావు ముందు? బెండకాయ అన్నం తింటున్నాడు. కరివేపాకు వేసేస్తున్నాను నేను, పడిపోయినాయి. సో కరివేపాకు, కొత్తిమీర ఇంకా రాలే కదా. కొత్తిమీర, నిమ్మకాయలు కట్ చేసి గింజలు తీసేసివా. సో దీంట్లో నేను కరివేపాకు కూడా వేసిన, ఎందుకంటే ఏ ఫ్రై పెడుతున్నాం కదా, ఈ కరివేపాకు ఏదైతే కట్ చేయకుండా వేసినా క్రిస్పీగా అవుతుంది అనమాట. వెరీ గుడ్. అదే పెట్టు, అది ఏ ఫ్రై మీద వేద్దాం చేసేటప్పుడు. సో ఆనియన్స్ కూడా కట్ చేసి, నేను కట్ చేసిండు మన వాళ్ళు, కట్ చేసి పెట్టిండు. అదేంటంటే దీని మీద ఆనియన్స్ మనం వేసి దాంట్లో ఏ ఫ్రైలో పెట్టాం అనమాట. సో అమ్మ కుచ్చుకుంది, చాలా షార్ప్ ఉంది కోడి, ఇది కుచ్చుకుంది. ఇక్కడ మ్యారినేట్ చేసుకుని నేను ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకున్నాను అనమాట. గింజలు తీసేసినా. యాక్చువల్లీ పిండితే బాగుంటుంది. పిండిస్తావా? దీంట్లో దాంట్లో పిండి ఇక చిన్న ముక్క మొత్తం పిండి ఇచ్చేసి, పిండికి వస్తుంది ఫ్రెండ్స్ పిండి అని. అందుకే నేను వీరి మీద హెల్ప్ తీసుకుంటాను అనమాట. వాడు బిజీగా బెండకాయ అన్నం తింటున్నాడు. ఫస్ట్ ఒక ట్రిప్ పెడతాం కదా, చూద్దాము. అదొక దాంట్లో ఏమైనా తక్కువ అనిపిస్తే తినడానికి. వీటి కూడా గుజ్జు చికెన్, వీటి కోసం చికెన్ లెగ్ పీస్ మ్యారినేట్ చేసిన గుజ్జు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను అనమాట. వీడి దాంట్లో కూడా కొంచెం లెమన్ వేయాలి. నెయ్యి నువ్వు వేస్తావా నా చేయాలి నాన్ వెజ్. సో లెమన్ వేసి మీదికెళ్ళి వస్తుంది నేను చెప్తా. సో నేను ఏం చేసిన అంటే లెమన్ యాడ్ చేసినాక మళ్ళీ సరిపోతే ఇస్తాను, ఆనియన్స్ కూడా ఇస్తున్నాను. సో దీంట్లో నేను ఏంటంటే ఫ్లేవర్ కోసం మనం ఏ ఫ్రై చేస్తున్నాం బియ్య వేస్తున్నాం అనమాట. ఆ టేస్ట్ మళ్ళీ వస్తుంది. మీదికెళ్ళి బస్ దీంట్లో కొంచెం వేయి, కొంచెం వేయి, మళ్ళీ వీడికి కొత్త పెట్టా ఉండండి దీంట్లో. సో దీంట్లో నేను నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇంట్లో వేసిన నెయ్యి మమ్మీ వేస్తుంది, ఇంట్లో నెయ్యి మస్తు ఉంటుంది. గీ వాసన కూడా వస్తుంది మంచిగా. ఈ బొక్క అప్పటి నుంచి నన్ను గుచ్చుతుంది, వేసి ఇట్లా గుచ్చుతుంది నన్ను వేసి చికెన్. ఇదేదో బాగా షార్ప్ పొడి ఉంది, నన్ను గుచ్చుతుంది. సో మంచిగా ఇది వేసి ముక్కి మసాలా పీచిన. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి మనం ఏంటంటే దీంట్లో మ్యారినేషన్ కి మెయిన్ ఇంపార్టెంట్ కోడ్ అనమాట, పెరుగు. సో నేను పెరుగు వేస్తున్నాను అండ్ వీడి దాంట్లో కూడా పెరుగు. సో నేను ఏం చేసిన అంటే పెరుగు డైరెక్ట్ అట్లనే వేసిన అనుకో మొత్తం వైట్ అనిపిస్తుంది మనకి, ఎక్కువ వైట్. అందుకే ముందు పెరుగు బీట్ చేసిన, మంచిగా బీట్ చేయించినాక దీంట్లో వేసిన అనమాట. అప్పుడు
మంచి మజా వస్తుంది. నైస్. సో దీంట్లో యాక్చువల్ ఇంకోటి కొత్తిమీర మిస్సింగ్. అది కొత్తిమీర ఆన్ ద వేలు ఉంది యాక్చువల్గా. కొత్తిమీర రాగానే దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసేస్తాం. కొత్తిమీర వేసేసి మనం ఫైనల్ టచ్ ఇస్తాం అనమాట కొత్తిమీరతో. సో అయిపోయింది. నాకు తెలియదు ఇది పెట్టేటప్పుడు చూస్తాను, నాకు భయం అవుతుంది వీడియో తీస్తాను పెట్టేటప్పుడు. సో దీంట్లో కొత్తిమీర అనేది వేసేసిన అనమాట. కొంచెం వేసి నేను కలుపుతున్నా సో దట్ మీదకి మళ్ళీ వేస్తాను అనమాట. మ్యారినేట్ చేసేటప్పుడు జూనికి లుక్ కూడా మనకి ఇంపార్టెంట్. మనకి ఏం తెలుసా, ఫుడ్ టేస్ట్ కన్నా ముందు మనం లుక్ చూస్తాం. ఫుడ్ యూనికి మంచిగా ఉంది అనుకో, ఆటోమేటిక్ మనం అనుకుంటాం అరే మస్తు ఉంది కదా అని చెప్పేసి ఇష్టంతో తింటుంటాం అనమాట. ఒక సైడ్ మా చిన్నోడిది కూడా చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసిన నచ్చ దీంట్లో కొంచెం కొత్తిమీర దీనికి కొంచెం సో వీడికి కూడా ఒక సైడ్ పెట్టాలి కదా అని చెప్పేసి వీడికి కూడా ఒక సైడ్ పెట్టడం కోసం వీడిది కంప్లీట్ ఈ పీసెస్ అనమాట. 1 2 3 4 5 నిజం ఇంత వేయొచ్చా చికెన్. సో వీడి పీసెస్ ఇటు కార్నర్ వీడి పీసెస్ దీని మీద కొంచెం గ్రేవీ వీడి ఏదైతే వస్తుంది దీని మీద నేను వేసేస్తాను అనమాట కంప్లీట్ గా. పక్కకు పెట్టు. సో మ్యారినేషన్ తర్వాత ఇట్లా ఉండే అనమాట ఫైనల్. ఇంకా ఆనియన్స్ వేస్తున్నా దీంట్లో, నేను మీదికే వేస్తున్నా యాక్చువల్గా బికాజ్ ఆ క్రిస్పీనెస్ నాకు ఆనియన్స్ లో రావాలి మంచిగా బ్రౌన్ కలర్ అని చెప్పేసి నేను ఆనియన్స్ మీదకే వేస్తున్నా. నౌ ద ఫైనల్ టచ్. ఎస్ రెడీ. సో ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో వేసేసిన అనమాట. ఇప్పుడు రెడీ టు గో అన్నట్టు ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాం. ఎయిర్ ఫ్రై సెట్టింగ్స్ నాకు రావు. సో నేను మా జీజుకి అడిగిన అనమాట, లైక్ ఎయిర్ ఫ్రై సెట్టింగ్స్ ఏది ఉంది మీరు చేయండి అని. సో మా జీజు సెట్టింగ్స్ పెట్టేసిండు అనమాట. సో ఇట్లా అనమాట సెట్టింగ్స్ టింగ్ మన లైట్ రాగానే ఇట్లా పెట్టేసిండ్రు. ఇంకా వెయిటింగ్ ఎట్లా అవుతుంది ఏందని ఫస్ట్ టైం లైక్ ఎయిర్ ఫ్రైలో చేయడం ఫస్ట్ టైం. సో యమ్మీ చికెన్ స్టార్టర్ రెడీ. సో ఇట్లా వచ్చింది మంచిగా. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. మా అక్క గ్రీన్ చట్నీ కూడా ఇంట్లో చేసింది, సూపర్ అయింది అనమాట. ఓకే, నా వీడియో అంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్.